హాయ్ అండి. హాయ్ అక్క. మీ పేరు? బాలాజీ. ఓకే, బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నా. ఎలా అనిపిస్తుంది ఈ సీజన్? సీజన్ అంటే బాగానే ఉంది, కొంచెం అన్ని అంటే ఎంటర్టైన్మెంట్ అదంతా అనిపిస్తుందా? టాస్క్లు బాగా ఆడుతున్నారా కంటెస్టెంట్స్? అనిపిస్తుంది అక్క. ఓకే, మీకు ఏ కండిషన్ బాగా నచ్చారు ఇప్పటి వరకు ఉండే వాళ్ళు? నిఖిల్ బాగా నచ్చాడు అక్క నాకు. ఎందుకు? స్ట్రాంగ్, చాలా తీసుకున్న డెసిషన్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి. ఏమన్నా పాయింట్స్ పట్టుకున్నా కానీ అన్ని స్ట్రాంగ్ పాయింట్స్ పట్టుకుని మరీ తీసుకుని చేస్తున్నాడు. నిఖిల్ కి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి అనిపించిందా, లేవనిపించిందా? ఉన్నాయి కాబట్టి సెకండ్ టైం కూడా చీఫ్ అయ్యాడు కదా అక్క. ఉన్నాయి, 100% అయితే ఉన్నాయి అక్క. ఓకే, ఇప్పుడు నిఖిల్ ఒక చీఫ్ అయ్యారు, అభయ్ కూడా చీఫ్ అయ్యారు. సో వీళ్ళిద్దరు చీఫ్స్ లో ఏ టీం స్ట్రాంగ్ అనిపించింది? ఏ టీం అంటే అభయ్ టీమ్ స్ట్రాంగ్ ఉన్నారు అక్క. అభయ్ టీం స్ట్రాంగ్. అమ్మాయిలు ఎక్కువ మంది లేరానా? అమ్మాయిలనే అంటే తెలుసు అక్క, బాయ్స్ కి స్ట్రాంగ్ ఎక్కువ ఉంటుంది, స్ట్రాంగ్ పవర్. దానివల్ల అలాగా అని నేను అనుకుంటున్నా. నా ఒపీనియన్ నేను చెప్తున్నా. అలానా? లేదు అంటే నిఖిల్ టీమ్ లో సోనియా ఉందనా? అలా ఏం లేదక్క, కానీ వాళ్ళతో ఎక్కువ స్ట్రాంగ్ పర్సన్స్ ఉన్నారు కాబట్టి నేను అలా అని చెప్తున్నాను. ఎవరైనా వీక్ అనిపిస్తుందా ఉండే కంటెస్టెంట్స్ లో? అవి మణికంఠ అన్న. ఎందుకు మణికంఠ అనిపిస్తుంది? మణికంఠ ఎందుకంటే ఆయన చేసే పదార్థాలు అన్ని అలాగే ఉన్నాయి అక్క. మగు అంటే ఫీల్ అయిపోతున్నాడు, ఏడ్ చేస్తున్నాడు దానివల్ల. అంటే మొన్నటి వరకు అలా ఫీల్ అవ్వడం, యాడ్ అవ్వడం, ఫ్లాష్ బ్యాక్లు అన్ని వచ్చాయి చెప్పారు. ఇప్పుడు టాస్క్లు వచ్చే నాగార్జున గారు కూడా చెప్తున్నారు నవ్వుతూ ఏదైనా చేయాలి అని. ఇప్పుడు కొంచెం మారినట్టు అనిపిస్తుందా? ఇప్పుడైతే మారాడు అక్క, చాలా % మారాడు. 50% దాకా అయితే మారాడు. ఇంకా ముందు కూడా చూపించుకుంటాడేమో, అందుకే ఇప్పుడు దాకా ఉన్నాడు. అవన్నీ చూసుకోవడం వల్ల. టాస్క్లు ఎలా ఆడుతున్నాడు అనిపిస్తుంది? టాస్క్లు అన్ని బాగా ఆడుతున్నాడు నాకు. ఇప్పుడు మొన్న ఫస్ట్ వీక్ నుంచి అయితే ఏదో అలా ఆడాడు, ఇప్పటి నుంచి బాగా ఆడుతున్నాడు. అంటే ఈ వీక్ బాగా ఆడాడు అనిపించింది? బాగా ఆడాడు. ఓకే, ప్రోమో చూసారా? చూసా. ఓకే, ప్రోమోలో సీత నామినేట్ చేసిందా యష్మిని డామినేట్ చేస్తుందని? నిజంగా యష్మి ఈ 2 వీక్స్ డామినేట్ చేసిందా? చేసింది అక్క, పక్క. అందుకే సీత పాయింట్ కరెక్ట్ పాయింట్ మీదే. సీత పాయింట్ కరెక్ట్ అక్క, అందుకే సీత నామినేషన్ చేశారంటారా? అంతే అక్క. సీత పాయింట్. సోనియా నామినేషన్ మీకు ఎలా అనిపించింది? సోనియా నామినేషన్ ఓకే అలా. అంటే కరెక్ట్ పాయింట్స్, సిల్లీ రీజన్స్ చెప్పిందా, కరెక్ట్ పాయింట్స్ చెప్పిందా? సిల్లీ రీజన్సే ఉన్నాయి అక్క, కరెక్ట్ ఎక్కడ కనిపించే ఏం లేదు. ఇప్పుడు ఉండే హౌస్ మేట్స్ లో ఎవరు కరెక్ట్ పాయింట్ చెప్పి నామినేట్ చేస్తున్నారు? నిఖిల్. నిఖిలే. ఎగ్జాక్ట్లీ నిఖిలే అక్క. తీసుకునే కరెక్ట్ పాయింట్ తీసుకుంటున్నాడు, స్ట్రాంగ్ తీసుకుంటున్నాడు. సిల్లీ కాకుండా అన్ని మంచి తీసుకుని చెప్తున్నాడు.